హలో, నేను మీ అమృతరాజు, ప్రేమతో ప్రయత్నం. ఈ వీడియో నేను కొన్ని పనుల నిమిత్తమై ఆఫ్రికా దేశం వెళ్ళడం జరిగింది. అక్కడ వీళ్ళందరినీ జస్ట్ వీడియో చేయడం జరిగింది. విషయం ఏంటంటే, మనము చిన్న వాటికి ఆత్మహత్యలు చేసుకోవడం కూడా మనం చూస్తున్నాం. ఇటు అమ్మ ఫోన్ వాడొద్దన్నదని, అమ్మ కొట్టిందని, అమ్మ ఎందుకు వస్తామా బయట తిరుగుతున్నాం అన్నందుకు కూడా చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చిన్న కారణాలు. ఒక అబ్బాయి ఫోన్ ఎత్తలేదని ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకున్న విషయాలు కూడా మనకు తెలుసు. చిన్న వాటికి పెద్ద నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. మీరు ఎవరినైతే పిల్లలు మీరు డాన్స్ చేయడం చూసారో, డాన్స్ చేస్తున్న వాళ్ళు చూస్తున్నారో, వీళ్ళకు మనకు తెలుసు విషయం తెలియదు. ఇది 4సారి వెళ్ళడం, వీళ్ళ దగ్గరికి వెళ్ళడం 4సారి. వాళ్ళు ఏంటి ఎలా ఉంటారో నాకు తెలుసు. సరే, ఇప్పుడు డాన్స్ చేస్తున్న ఇంకొకరు వచ్చారు. వాళ్ళందరూ కూడా ఒక పూట అన్నం తింటే 2 పూటల పస్తులే ఉండాలి. ఒక పూట అన్నం తింటే 2 పూటలు పస్తులు ఉండాలి. కుదిరితే 2 రోజులు పస్తులు ఉండాలి. వాళ్ళు అటువంటి పరిస్థితి వెళ్తాం. ఉగాండా, నైజీరియా ఇవన్నీ కూడా చాలా, లైబీరియా ఇవన్నీ కూడా చాలా కఠినమైన పేదరికం ఉంటారు వాళ్ళు. అయినా అంత పేదరికంలో వాళ్ళు ఉన్నా, ఒక పూటే అన్నం తినే స్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడు కూడా మాకు లేదు, మా బతుకులు ఇంతే, నేను చచ్చిపోతానని అనుకోలేదు వాళ్ళు. చూస్తున్నారు, వీళ్ళందరూ కూడా జస్ట్ ఒక పూట అన్నం తిన్న వాళ్ళందరూ. అప్పుడే వెళ్ళాము, భోజనం పెట్టాము వాళ్ళకి. ఒక పూట కడుపు నిండింది నేను వెళ్ళడం వల్ల. మేము వెళ్ళి మా డబ్బులతో, మా ఫ్రెండ్ మా డబ్బులతో వాళ్ళకి వెళ్ళి ఒక పూట వాళ్ళకి అన్నం పెట్టడం జరిగింది. అంటే నేర్చుకునేది ఏంటంటే, 2 పూట్ల కడుపు ఖాళీ ఉంటుంది వాళ్ళకి. కానీ వాళ్ళు 2 పూట్ల నాకు అన్నం లేదని వాళ్ళు బాధపడట్లేదు. ఒక పూట అన్నం దొరికింది కదా అని ఆనందిస్తున్నారు. మనం ఏంటంటే లేని వాటిని చూసి బాధపడతాం. ఉన్న వాటిని చూసి మనము ఆనందించడం మానేసి, ఉన్న వాటిని బట్టి మనము నవ్వడం మానేసి, లేని దాన్ని గుర్తించుకొని నాకు లేదు అని ఏడుస్తూ ఉంటాం. నాకు కాల్ లేదు అని ఏడుస్తూ కూర్చుంటాం. బేసిక్గా నీకు ఆల్రెడీ పవర్ బందో లేక ఏదో బండి అయితే ఉంది నీకు, అదేనా? ఉన్నదాన్ని బట్టి ఆనందించాం. పోనీ నాకు కార్ లేకపోయినా బండి ఉంది కదా అని అనుకోం. మనం లేని దాన్ని చూసి అయ్యో వాడికి వచ్చేస్తుంది నాకు రావట్లేదు ఏడుస్తూ కూర్చుంటాం. మనము ఉన్నదాన్ని బట్టి సంతృప్తి పడితే, ఉన్నదానితో తృప్తి పడితే చాలా గొడవలు ఉండవు. కుటుంబాల్లోనేమి, ఫ్రెండ్స్ మధ్య ఏంటి, లేక దేశాల మధ్య, వాట్ ఎవర్ you have the mind of satisfying what you have. ఉన్న వాటితో తృప్తి పడే మనసు నీకుంటే you will see more things. వీళ్ళందరూ కూడా పాపం వెళ్ళితే అన్నం పెడితే పెట్టింది కూడా పోయింది. మనలాగా బిర్యానీలు, ఫ్రైడ్ రైస్లు కాదు, నార్మల్ అన్నం పెట్టాలంటే. ఆ నార్మల్ అన్నాకి వారు ఎంత ఆనందిస్తున్నారంటే అంత ఆనందిస్తున్నారు. నువ్వు నేను ఇంకా మనలా చూసుకుని, ఇంకా చిన్న మనం ఎలాగైతే ఇంక మనం ఇంకేమైపోలేదు కదా. సరిగ్గా బళ్ళు ఉండవు వీళ్ళకి. ఇప్పుడున్న ఆ ఊర్లో నేను చూసింది సైకిలే ఉంది ప్రతి ఇంట్లో. ఎవరికో కొంతమందికి బైక్స్ ఉన్నాయి. అవి కూడా మనకు ర్యాపిడో ఎలాగా అలా దాన్ని వాడడం వరకు వాడతారు. పవర్ కిల్లర్ ఇప్పటికీ వాళ్ళు చిన్న టీవీలో వాడతారు. వాళ్ళకి మనలాగా ఏమి ఫ్యాక్టరీస్ ఏమి ఉండవు. వాళ్ళకున్న చిన్న 2 సెంట్ల భూమిలో దాంట్లో పంట పండించుకుంటారు. ఆ పంటే వాళ్ళు తింటారు. ఆ పంటలను తింటారంటే వాళ్ళు
పుచ్చకాయలను లేక దుంపులను పండించుకుంటారు, అవి తింటారు. ఎవరన్నా మామిడిపళ్ళు వేసుకుంటారు అంతే. కానీ చాలా ఆనందంగా ఉంటారు, చాలా చాలా ఆనందంగా ఉంటారు. ఎంత ఆనందంగా అంటే ఇలా దుమ్ము లేచిపోయేంత అంతగా డ్యాన్స్ చేస్తారు. దుమ్ము లేచిపోయేంత అంటే అంత ఆనందంగా ఉన్నారు ఏమి లేకపోతే. సో నువ్వు నేను ఎలా ఉన్నాం అది ఒకసారి మనము ఆలోచించుకోవాలి. ప్లస్ నీకు లేదని బాధపడకు, నీకన్నా లేని వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు అని గుర్తించుకో. అది గుర్తించుకుంటే బాధ నీకు రాదు, అదొక విషయం. 2, నీకు లేదని బాధపడకంటే నీకున్న దాంట్లో లేని వాడికి పెట్టు, అదే ఆనందం. థ్యాంక్ యూ సో మచ్.